హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక పర్చేజ్ ఎంట్రీ అయితే వేయడం జరిగింది. సో పర్చేజ్ ఎంట్రీ వేసాం కదా, ఒకసారి డే బుక్లోకి అయితే నేను వెళ్తున్నాను. సో ఇక్కడ డేట్ అయితే నేను చేంజ్ చేసుకుంటున్నాను. సో మనం ఏదైతే పర్చేజ్ చేసామో దానికి సంబంధించి ఎంట్రీ అయితే ఇదనమాట. ఓకే, సో మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేసాం. మనం ఇంకా అమౌంట్ అయితే పే చేయలేదు. టోటల్ మనం 2,47,800 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంది. ఓకేనా, సో పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. ఈ విధంగా ఏదైతే పేమెంట్ చేయవలసినటువంటి ఉన్నాయో, ఓకేనా, మన కంపెనీ వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు మనం పేమెంట్ చేయాలి. కాబట్టి ఆ పేమెంట్కి సంబంధించి పేబుల్స్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పేబుల్స్ అన్నీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే, ఒకసారి ఇన్వాయిస్ నుంచి నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లో, అవుట్ స్టాండింగ్లో పేబుల్స్. ఓకే, ఇక్కడ నేను అగైన్ పీరియడ్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడండి మీరు ఇక్కడండి పార్టీ నేమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిఫరెన్స్ నెంబర్ ఉంది, డేట్ ఉంది, ఇక పేమెంట్ అమౌంట్ అని చెప్పేసి ఉంది చూడండి, 2,47,800. ఓకే, సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో మనం ఇంకా పే చేయలేదు కాబట్టి మనకు టాలీ ప్రైమ్లో పేబుల్లో అయితే చూపిస్తుంది. ఓకేనా, పేబుల్లో అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఎవరికైనా అమౌంట్ పే చేసేది ఉన్నట్లయితే మనకి ఈ విధంగా పేబుల్లో అయితే కనిపిస్తుంది. అలానే మన కంపెనీకి ఎవరైనా అమౌంట్ ఇచ్చేది ఉన్నట్లయితే, మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ రిసీబుల్స్లో మనకైతే కనిపిస్తుంది అనమాట. ఎట్ ప్రజెంట్ నేను క్రియేట్ చేసినటువంటి కంపెనీలో ఎటువంటి రిసీబుల్స్ అయితే, అంటే నేను ఎవరికి సేల్ చేయలేదన్నమాట. సేల్ చేయలేదు కాబట్టి నాకు ఎటువంటి రిసీబుల్స్ అనేది చూపించట్లేదు ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే పేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేబుల్స్ చూసుకొని మనమైతే వాళ్ళకి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది పేబుల్ కనిపిస్తుంది కదా, సో దీనికి సంబంధించి నేను ఫ్యూచర్లో దీనికి ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ చేస్తే మనకు ఈ పేబుల్లో కనిపిస్తుందా లేదా, అలానే మనకు బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.